తెలియలేనిది ఏముంటుంది? ఆయన చేష్టితములు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. దక్షిణ దేశంలో నందనార్ అని ఒక భక్తుడు ఒకప్పుడు ఆయనకి చిదంబరం వెళ్లి నటరాజస్వామి దర్శనం చెయ్యాలి అనిపించింది. యమాని దగ్గరికి వెళ్ళి అడిగాడు చీకటి పడుతుండగా, అయ్యా రేపు చిదంబరం వెళ్లాలనుంది, నటరాజస్వామి దర్శనం చెయ్యాలనుంది, నేను వెళతాను, నాకు అనుమతి ఇవ్వండి అని అడిగాడు. ఆయన మహా ఐశ్వర్యవంతుడు, మంచి మదోన్మత్తుడై ఉన్నాడు. ఎందుకు పంపించాలి పాలేరుని, వీడితో పనిచేయించాలి తప్ప అనుకున్నాడు. అని అన్నాడు, తప్పకుండా వెళ్ళు అన్నాడు. ఆ ఒక్క మాటే వినపడింది నందనారికి. సంతోషపడిపోయాడు. ఆయన అన్నాడు, ఇవాళ రాత్రి మనకు ఉన్నటువంటి 500 ఎకరాల పొలాన్ని నాగలి పట్టి దున్ని, విత్తనాలు చల్లి, పంట పండించేయి, తోట కోసేయి, గడ్డి తీసుకెళ్లి వాము వేసేయి, ధాన్యాన్ని అంతటినీ కూడా దులిపేయి, ధాన్యాన్ని బస్తాలకెత్తేయి, ధాన్యాగారాలకు తీసుకురా, అంతా కూడా శుభ్రంగా సంరక్షణ చేయి, గడ్డి వాములు వేసేయి, పంట పొలంలో మళ్ళీ ఎక్కడ ఒక గడ్డి మరక లేకుండా తీసేయి, చిదంబరం వెళ్ళిపో అన్నాడు. ఆయనకి ఇవన్నీ వినపడలేదు. గబగబా పొలానికి పరిగెత్తుకొచ్చాడు. కటిక చీకటి, రాత్రి 7-8 అవుతోంది. తెల్లవారేటప్పటికి చిదంబరం వెళ్ళాలని కోరిక. రాత్రంతా నడిస్తే కానీ చిదంబరం వెళ్ళలేడు. అయ్యో చిదంబరం వెళ్ళమన్నాడన్న ఆనందంలో వచ్చేసానే, ఇప్పుడు నేను ఈ చీకట్లో ఈ పొలం ఎలా దున్నుతాను అనుకున్నాడు. ఒక్కసారి ఆకాశం ఆయన స్వరూపమేగా పైకి చూశాడు.